బీసీ సర్పంచ్ భర్తపై జరిగిన దాడిని ఖండించిన బీసీ సంక్షేమ సంఘం సంగారెడ్డి మేము బీసీ సంక్షేమ సంఘం సభ్యులందరూ మా చైర్మన్ ప్రభు అన్న గారి ఆధ్వర్యంలో అందరము ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి మేమైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఒక సర్పంచ్ గెలిచిన అభ్యర్థి పైన ఓడిన అభ్యర్థి దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కాదు. ఇది పార్టీలకు అతీతంగా గ్రామ స్వరాజ్యం కోసం గ్రామ పరిపాలన పెడతారు కానీ అనవసరంగా అన్నెసెసరీ ప్రోగ్రామ్స్ ఇట్లాంటి బాధలు అవతలని ఇబ్బంది పెట్టే ఇవన్నీ చర్యలు తీసుకోవడం అనేది చాలా కూడా తీవ్ర ఆవేదనగా అనిపిస్తుంది. వాళ్ళని బసమ్మ ఒక క్యాండిడేట్ కోట్పల్లి గ్రామంలో సర్పంచ్గా విన్ అయింది. సో ఆమె భర్తని అంత తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసి వెనకాల నుండి ముసుగేసి కొట్టడము, ఆయనని మొత్తానికి అనారోగ్య పరిస్థితిలో తీసుకొచ్చి అనేది ఇప్పుడు విషాద పరిస్థితి వాళ్ళ విషమంగానే ఉంది అని చెప్తున్నారు. మేము అందరినీ కనుక్కున్నాము. మా సంఘం నుండి కూడా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించి రావడం జరిగింది. ఇలాంటివి ఇంకా పునరావృతం కాకుండా గవర్నమెంట్ ప్రభుత్వాలు కానీ ఇప్పుడు అక్కడ ఉండే మండలంలో ఉండే పోలీస్ శాఖ కానీ ప్రతిదీ కూడా వీటన్నిటిని పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆ జంగం ఆయన సంగయ్య ఎవరైతే ఉన్నారో అతను తొందరగా కోలుకోవాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ప్రభుగౌడ్ గారికి, మళ్ళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ గారికి, ఇంకో ప్రధాన కార్యదర్శి నాగమణి గారికి, మా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర స్వామి గారికి, వైద్యనాథ స్వామి గారికి, మరి విచ్చేసిన అందరి సభ్యులందరికీ నమస్తమాంజలి. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటనగా, మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం సర్పంచ్గా ఎన్నికైన బసమ్మ గారి భర్త పైన మఠం సంగయ్య స్వామి గారి పైన దాడి జరగడం శోచనీయం. దీన్ని మన సంగారెడ్డి జిల్లా బీసీ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకూడదని, పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎవరు గెలిచినా ఓడినా అందరూ ఎలక్షన్లు అయిన తర్వాత అందరూ సమానమే. అది ఒక సర్పంచ్ గెలిచినాక ఆ వ్యక్తి మీద ఇలాంటి కక్షల కార్పణ్యాలు జరగకుండా మనం కూడా సమయంతో పాటించి బీసీలు అందరూ ఐక్యతగా ఉండాలని కోరుతున్నాం. సంగయ్య గారికి ప్రభుత్వం మంచి ఇచ్చేసి ప్రస్తుతానికి ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు మన సంఘ సభ్యులు కూడా పరామర్శించి వచ్చారు. పరిస్థితి చాలా తీవ్రంగా విషాదకరంగా ఉందంట. భగవంతుని దయతో ఆయన కోలుకోవాలని మన సంఘం తరఫున కోరుతున్నాం. సంఘటన పునరావృతం కాకూడదని మరొకసారి బీసీ సంఘం తరఫున కోరుకుంటూ, మన బీసీ సభ్యులందరూ సమన్వయం పాటిస్తూ ఆ గ్రామాల్లో అందరూ కలిసిమెలిసి ఉండాలని నా యొక్క విన్నపం. గోకుల్ కృష్ణ గారు మాట్లాడమై మన ముఖ్య అతిథి ప్రభుగౌడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ, అట్లాగే మా తోటి ప్రధాన కార్యదర్శి నాగరాణి గారు, అట్లాగే జిల్లా అధ్యక్షులు మా మల్లికార్జున గారు, మా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర స్వామి గారు, అట్లాగే మా జిల్లా కార్యదర్శి మా శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా శ్రీధర్ గారు, అట్లాగే బీసీ సంఘంలో మరి కార్మిక విభాగం అధ్యక్షులు మా సుదర్శన్ గారు, అట్లాగే మహిళా కార్యదర్శి మరి ముఖ్యులు అందరూ కూడా, మా వైద్యనాథ్ గారు ఇక్కడ సమావేశమై మరి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. మరి బీసీల పట్ల అన్యాయం జరుగుతుందని ఒక కోటిపల్లి గ్రామంలో మరి బసమ్మ అనే మహిళ గెలిచినందుకు ప్రత్యర్థుల మరి ఇతరుల కన్ఫ్యూజ్లో ఉంచి మరి వాళ్ళ మీద దాడి చేసి, ఆ సంగయ్య అనే వ్యక్తి ఆమె భర్త మీద దాడి చేసి మరి వాళ్ళను విపరీతమైన క్షోభకు గురి చేసి ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్ళినటువంటి దుండగులను ప్రభుత్వం నుంచి కఠినమైన శిక్షలు వేసి వారికి మరి అట్లాంటి
దాడులు మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పి ఈ సమావేశంలో మరి అందరం కూడా ఏకగ్రీవంగా మేము తీర్మానం చేసి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అట్లాగే మరి బీసీలంతా కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా అన్ని వర్గాల వారు కలిసిమెలిసి ఉండి మరి ఈ గ్రామ పరిపాలన దాంట్లో పాలు పంచుకోవాలి. సర్పంచులు పోటీ పడినప్పుడు పోటీ వరకే మరి ప్రత్యర్థులుగా ఉంటారు. మరి గెలిచిన తర్వాత అందరూ సమానమే. ఆ సమానంగా ఉండాల్సిన గ్రామంలో ఇట్లాంటి చిల్లర మల్లర గ్రూపులుగా ఏర్పడి అలజడులు సృష్టించి మరి అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం, ఇది మానవీయ కోణంలో ఆలోచిస్తే మరి మంచి లక్షణాలు కావు. ఈ మానవతా దృక్పథంతో అందరు కలిసిమెలిసి మెదలాలి. మరి ఇటువంటి సందర్భంలో అందరూ కూడా మరి మన బీసీ సోదరులందరూ కూడా ఐక్యంగా ఉండి మరి ఆ సంగన్న గారికి సపోర్ట్ చేసి మరి ఆయన తొందరగా కోలుకొని మరి ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి. మరి ఆ ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకొని దుండగులపైన చర్యలు తీసుకొని మరి ఈ సంగన్న గారికి న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా మేమంతా కూర్చున్నాం. రాజేశ్వర్ స్వామి గారు మాట్లాడుతూ ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రమైన మన వైఎస్ఆర్ భవన్ బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం చాలా నేనైతే దురదృష్టకరంగా భావిస్తున్నా. ఎందుకంటే ఈ సర్పంచ్లు గెలవడం ఓడడం అనేది కామన్, కానీ దాంట్లో గెలిచిన వారిపై ఓడిపోయిన వారు దాడి చేయడం అనేది హేయమైన చర్య. అది ఆ దాడిని ఖండిస్తున్నాం. అలాగే బీసీ సంక్షేమ సంఘం తరపున వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడానికి కూడా నిన్న మేము హైదరాబాద్లో యశోద హాస్పిటల్కి హైటెక్స్ దగ్గర ఉన్న యశోద హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు చాలా మనోవేదనతో ఉన్నారు. ప్రభుత్వం ఈ యొక్క చర్యను ఖండించి తొందరగా ఎవరైతే వీళ్ళను ఈ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించేదానికి ముందుండి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము బీసీ సంక్షేమ సంఘం తరపున నేను ఇక్కడ కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు. గారు మాట్లాడుతూ కొట్పల్లి మండల మరి సర్పంచ్ భర్తపై మరి ఓడిపోయిన అభ్యర్థులు మరి ఇతర కిరాయి గుండెల ద్వారా దాడి చేయించడం మరి సంగారెడ్డి బీసీ సంక్షేమ సంఘం అదేవిధంగా బీసీ జేసీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీస్ శాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలాంటి దుండగ చర్యలను కఠినంగా చర్యలు తీసుకోవాలి. మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరి తగిన ఆదేశాలను స్థానిక పోలీసు అధికారులకు అదేవిధంగా ఎంపీడీఓ వాళ్లకు అందించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా బీసీల పట్ల మరి వివక్ష చూపిస్తూ భౌతిక దాడులకు దిగడము అనేది ముందు జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి బీసీ సర్పంచులను బీసీ స్థానిక ప్రజాప్రతినిధుల పట్ల వివక్ష లేకుండా వారు వాళ్ళ యొక్క సేవలను గ్రామాల అభివృద్ధికి కానీ మండలాల అభివృద్ధికి కానీ వినియోగించాలని బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో తగిన బుద్ధి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మిగతా వాళ్ళకు కూడా ఉంటాయని తెలియజేస్తూ మరి ఎవరైతే ఆ దాడులకు మరి గురై మరి ఆసుపత్రి పాలైన జంగం సంగయ్య స్వామి గారికి మరి ప్రభుత్వం తప్పకుండా మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా వారి కుటుంబానికి అండంగా ఉండాలని మరి వారు త్వరగా కోలుకొని ప్రజాసేవ చేయాలని బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి ఆశిస్తున్నాం. మరి వారు త్వరగా కోలుకొని మరి వాళ్ళ కుటుంబాన్ని అదేవిధంగా గ్రామాన్ని మంచి సేవలు అందించాలని కోరుతున్నాం. ప్రభుగౌడ్ గారు మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గ సమావేశం ముఖ్య ఉద్దేశం బీసీ సంక్షేమ సంఘం చేపట్టినటువంటి 42 రిజర్వేషన్ కానీ రేపు ప్రజల్లో జరుగుతున్న ఇబ్బందులపైన ఇండ్ల కోసం కానీ పింఛన్ల కోసం కానీ అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మరి మన సంగారెడ్డి జిల్లాలో గెలిచిన సర్పంచులందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి కొంత జాగాల్లో మరి సర్పంచులు గెలిచిన తర్వాత కూడా కొట్పల్లి సర్పంచ్ జంగం బసమ్మ గారి భర్త అయినటువంటి సంగయ్య స్వామి పైన మరి హత్య ప్రయత్నం జరగడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య.
ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి, అది నిలబడ్డ వాళ్ళంతా గెలవరు. గెలిచిన నాయకుడిని మన గ్రామానికి రక్షకుడిగా, గ్రామ అభివృద్ధి చేసే నాయకునిగా ప్రజలు ఓటేసి గెలిపిస్తారు. ఆ గెలిచిన నాయకుని పైన ఆయనను చంపే ప్రయత్నం చేయడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని క్షమించరానిది కూడా అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రభుత్వం వెంబడే ఆ నిందితులను పైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకు శిక్ష వేయాలని కూడా మా బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. వారి కుటుంబానికి కూడా మేము రక్షణగా, మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ వారికి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే యశోద హాస్పిటల్లో మరి ఐసీలో ఆయన వెంటిలేటర్ పైన చికిత్స పొందుతూ ఉన్నాడు, ఆయన్ను భగవంతుడు కాపాడాలని, ఆ గ్రామానికి 5 ఏళ్ళు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేసి సేవ చేసే భాగ్యాన్ని ఆ ప్రజలు ఇచ్చినందుకు భగవంతుడు కూడా వాళ్ళకు సహకరించి మరి ఆయనను త్వరగా కోలుకోవాలని మేము భగవంతుని వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరి ఇంతమంది బీసీ సర్పంచులు గెలిచినారు. మీ బలమేందో సూచించడం జరిగింది. కొన్ని సందర్భాలలో కొంతమంది సర్పంచులు తక్కువ మెజారిటీతో కూడా ఓడిపోవడం జరిగింది. మరి బీసీలు ఐక్యతతో ఉండి మరి గ్రామాలను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఓడినా గెలిచినా గ్రామ అభివృద్ధి మీ లక్ష్యం అనేది ఒక్కటి మర్చిపోకూడదు. ఎందుకంటే గ్రామం మీ మీద నమ్మకంతో గ్రామ ప్రజలు ఓటేసి వాళ్ళు మిమ్మల్ని మంచి మెజారిటీ మీద గెలిపించారు. ఆ గెలిపించినందుకు 5 ఏళ్ళు గ్రామానికి సేవ చేసే భాగ్యం మీకు కల్పించారు. అందుకే మీ గ్రామ అభివృద్ధి మీ ముఖ్య ఉద్దేశంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. గ్రామ స్వరాజ్యం అంటేనే గ్రామాన్ని అభివృద్ధి చేసి గ్రామాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా గ్రామాన్ని కాపాడినటువంటి నాయకుడే గ్రామ అధ్యక్షునిగా, గ్రామ సర్పంచ్గా ఎన్నికవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద రాత్రనక పగలనక ప్రతి కుటుంబంలో ఏ సమస్య వచ్చినా సర్పంచ్ పట్టించుకొని వారికి సహకరించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడెక్కడైతే బీసీ సర్పంచులు ఉన్నారో మీరు ఒక పట్టుదలతోటి తెలంగాణ రాష్ట్రంలోనే మీరు సర్పంచ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాలు అత్యధిక అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మా బీసీ సంక్షేమ సంఘం కూడా మరి మీకు రాజకీయంగా కానీ నిధుల విషయంలో కానీ పోరాటాలు చేసి ప్రభుత్వంచే మీ గ్రామానికి నిధులు తెప్పించే బాధ్యత మా బీసీ సంక్షేమ సంఘం కూడా ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో మరి ఇవన్నీ కార్యక్రమాలకు మీకు తోడుగా బీసీ సంఘం నీడగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు అధైర్యపడకుండి మీ అంట బీసీ సంక్షేమ సంఘం మద్దతు ఇస్తుందని, అవసరమైతే మేము త్వరలోనే మీకు వచ్చి కలుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఏ గ్రామమైనా ఏ గ్రామంలోనైనా గెలిచిన సర్పంచ్ని మీరు ఇబ్బంది పెట్టడం మానుకొని రాబోయే 5 ఏళ్లకు మీరు గ్రామంలో మంచి పేరు తెచ్చుకుంటే గ్రామ ప్రజలే మళ్ళీ 5 ఏళ్ల నాటికి మీరు కూడా సర్పంచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ గెలిచిన సర్పంచ్తో ఇబ్బంది పెట్టి వాళ్ళని కొట్టడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది మరి మర్చిపోయి మీరు గ్రామ అభివృద్ధికి తోడ్పడి అన్నదమ్ముల్లేక కలిసి జోడెద్దుల్లాగా ముందుకు పోయి మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆగండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్లోనే మీ ఊరి పేరు రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకా పోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక.